దర్శకుడు. నువ్వు నిద్రపోతున్నా, లక్ష్మీనరసింహ గారు చాలాసార్లు కోట్ చేస్తారు ఈ మాట. నువ్వు నిద్రపోతున్నా నీ కాలు ఊపుతూనే ఉండాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు నిద్రపోతున్నా నీ కాలు ఊపుతూనే ఉండాలి, లేకపోతే నువ్వు చనిపోయావని చెప్పి ఈడ్చి బయటపడేస్తారా. మిత్రులారా, కవులు ఆషామాషి వ్యక్తులు కాదు. కవిత్వం ఆషామాషి వ్యవహారం కాదు. కవులు అనధికారి శాసనకర్తలు అని చెప్పి ఊరికి నమ్మలేదు. కవిత్వం నిలబడగలిగిపోయేటటువంటి కవిత్వం ఊరికిన పుట్టదు. 2 ఇసురాళ్ళ మీద వేసి తిప్పిన తర్వాత పిండి అనేది అంత తొందరగా రాదు. వస్తుందా? మన జబ్బలు పులిసిపోవాలి, ఇసురాళ్ళు అరిగిపోవాలి. ఆ ఇసురాళ్ళు అరిగిపోయినటువంటి మట్టి పిండిలో కూడా కలిసిపోయిందని తెలియనంత పిండి అవ్వాలి. అయితే అప్పుడు రొట్టె అవుతుంది. కవుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, కవుల్ని చాలా జాగ్రత్తగా చదవాలి, కవుల్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయాలి. ఊరికిన ఏదో కవిత రాసేసాడు కదా, ఈ కవితలో ఏముంది అని చెప్పి తీసి పక్కకు పడేయకూడదు. ఒక పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఇంటర్లో ఇంకా కవి ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి మాటల్ని, భావాన్ని ఈ 47 కవితల్లో నుంచి మనం మాట్లాడుకుంటూ రావాలి. ఎందుకు స్టాన్స్వామి గురించి బసవేశ్వర మాట్లాడతాడు? చాలా నెమ్మదిగా ఒక భద్రపరమైనటువంటి జీవితం ఉన్నవాడు, ఎల్ఐసీలో పని చేసుకుంటున్నాడు. ఎందుకు స్టాన్స్వామి? ఇప్పుడు స్టాన్స్వామి గురించి మాట్లాడితే నిజంగా ప్రభుత్వం అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 18 రాసిన తర్వాత శ్రీరామ్కి ఎన్ని కాల్స్ వచ్చినాయో, నన్ను ఎంతమంది ఎన్ని ప్రశ్నించారో మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే ఆ గట్స్ లేకపోతే కూడా కవి కాలేదు. లోగొంతుకుతో నసుగుతూ మాట్లాడి ఒక వర్గాన్ని మాత్రమే మెప్పించాలని కనుక చూస్తే కనుక ఆ కవి నిలబడలేడు. తెలంగాణ గడ్డ మీదే కాదు, ఏ గడ్డ మీద నిలబడ్డా, ప్రపంచంలో ఏ కవి అయినా సరే నసుగుతూ మాట్లాడితే కనుక ఆ కవిత్వం అనేది నిలబడదు. ఆ కవి అనేవాడిని గురించి రేపొద్దున ప్రపంచం మాట్లాడుకో ఖచ్చితంగా చెప్తారు. ఆ నసుగుడు స్వభావం లేనటువంటి వ్యక్తి బసవేశ్వర. అనుభవ మండపం అని చెప్పి నేను ఒక బ్లగ్లో ఒక మాట రాశాను. అనుభవ మండపం అని చెప్పినటువంటి బసవేశ్వరుడి గురించి మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పాను. వాస్తవానికి పాత పార్లమెంట్ యొక్క దాని యొక్క ఆకృతి బసవేశ్వరుడు ఇచ్చిన ఆకృతి. దాన్ని తీసేసి పార్లమెంట్ డిజైన్ మార్చడం వెనకాల కూడా ఒక దురుద్దేశం ఉంది. అది బసవేశ్వరుడు చెక్కిన మండపం. అది దాని ఆనవాళ్ళు. అది పాత పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్ ఏమో శవపేటకి ఆకారంలో ఉంటుంది. అంతకుముందు పార్లమెంట్ దాని ఆకారం వేరు, దాని స్వరూపం వేరు, దాని స్ట్రక్చర్ వేరు. పిచ్చోళ్ళు అయ్యి అంతకుముందు పెద్దవాళ్ళు ఏమి దాని ఆకారాన్ని తీసుకోలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బసవేశ్వర అనుభవ మండపం అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను అలా పోల్చాను బసవేశ్వరం. అది వాస్తవం కూడా. అనుభవంలో నుంచి లేనిదే, అనుభవంలో నుంచి రాందే కవిత్వం అనేది జనరంజకం ఎప్పటికీ కాలేదు. స్టాన్స్వామి గురించి రాస్తూ, నిజమైన మనుషులు నిజంగానే మాయమవుతున్న వేళ మూతికి బిగించిన మాస్క్ చూపించి మౌనం పాటిద్దాం. ప్రాణ్ జాయే పరు వచ్చేది సూత్రానికి అర్థాన్ని ఇతరుల ప్రాణం పోయినా మాట్లాడలేదని మార్చేద్దాం అంటాడు. మన కళ్ళ ముందే ఒక ఆఫ్టరాల్ ఒక వాటర్ తాగడానికి కోసం ఒక సిప్పర్ అడిగినటువంటి వ్యక్తికి కోర్టులు ఇవ్వలేదండి. కోర్టు ఇవ్వలేదు. ఆ ఇచ్చే టైంకి అతను లేడు. ప్రశ్నించొద్దా? చిన్నపిల్లలు మనం అటు వెళ్ళొద్దంటే ఎందుకు అంటాడు వాడు. చిన్నపిల్లల్ని మనం చేయబట్టుకొని పక్క వెళ్ళిపోతాను వద్దు అంటే ఎందుకు అంటాడు వాడు. మన దగ్గర సమాధానం ఉండదు. ఈ పుస్తకంలో అడిగిన ప్రశ్నలు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, ఖచ్చితంగా లేదు. ఈ పుస్తకం కవి యొక్క అంతరాల్లో నుంచి, కవి యొక్క అనుభవాల్లో నుంచి వచ్చింది. మనం రోజు దినపత్రికలు చూస్తూ ఉంటాం కదా. మనం ఏం చూస్తాం? మ్యాక్సిమం సినిమాల వరకు చూసి వదిలేస్తాం. లేకపోతే పెద్దవాళ్ళు అయితే రాజకీయాలు చూస్తారు, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ క్రీడా పేపర్లు ఎవరు చూడరు. మహా అయితే చూస్తే క్రికెట్ ఒక్క దానికోసం చూస్తారేమో. కానీ బసవేశ్వర ఒక వస్తువు ఎందుకు ఉన్నాడు, అదేంటంటే